హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మై ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామనేసి ఫాస్ట్గా వచ్చేసాను అనమాట డ్యూటీ అయిపోగానే. సో ఇక్కడ హ్యాండ్ వాష్ చేసేసుకొని నీట్గా మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. తను రాకపోయేసరికి ఏం చేద్దామా అని చెప్పేసి బిస్కెట్స్ మొత్తం అయిపోగొట్టేసాను అనమాట తను వచ్చే లోపల. సో తను వచ్చేసింది. తను వచ్చిన తర్వాత బాక్సెస్ ఏం తెచ్చుకున్నాము అని చూస్తే తను వచ్చేసి పులిహోర తెచ్చుకుందండి. నేను వచ్చేసి క్యారెట్ రైస్ తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి ఇన్స్టాంట్ పులిహోర అండి. ఇప్పుడు మనకు జాబ్ చేసే వాళ్ళకి ఇన్స్టాంట్గా ఏదైనా దొరికిందంటే పెద్ద వరమే కదా. అలాగనమాట ఇన్స్టాంట్ పులిహోర. ఇది వచ్చేసి జస్ట్ అలాగా మనము ఆయిల్లో వేసేసుకొని జస్ట్ సింపుల్గా రైస్ కలిపేసేసుకుంటే చిటికలో అయిపోతుంది అనమాట ఇన్స్టాంట్ పులిహోర. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగా చేసింది. ఇంకా ఇది తినేసాను అనమాట ఫస్ట్ అయితే నేను. యాక్చువల్గా పులిహోర అంటే నేను ఫస్ట్ ఉంటానన్నమాట. ఆల్రెడీ మన వ్లాగ్లో కూడా మీరు మొన్న చూసుంటారు, మన షార్ట్స్లో కూడా. సో పులిహోర అంటే పెద్ద పీట వేసేస్తామన్నమాట అలాగా. సో ఇలాగ అయిన తర్వాత పులిహోర తిన్న తర్వాత మళ్ళీ వచ్చేసి నాకు క్యారెట్ రైస్ కూడా తినాలనిపించింది అనమాట, నా బాక్స్ కూడా. సో నేను నాకు క్యారెట్ రైస్ కూడా తినేస్తాను అనమాట. సో క్యారెట్ రైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపించిందండి. సో మనం మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్లో బిజీలో పడిపోయి ఉంటాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైనా ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ కొంచెం టేస్టీగా ఉండిందంటే ఇంకొంచెం ఎక్కువ తినేస్తాం అనమాట. సో అది వచ్చేసి కామన్. అలాగా మా ఆఫ్టర్నూన్ లంచ్ ముగిచ్చేస్తాం అనమాట. తను పులిహోర రైస్ తోటి, నా క్యారెట్ రైస్ తోటి మా అమ్మ అనిపించేస్తాం అనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్